పోలవరం జిల్లా గంగవరం మండలంలో పెద్ద పులి సంచరిస్తోంది. ట్యాంక్ బీట్ సమీపంలోని పులికొండ ప్రాంతంలో గత 2 రోజులుగా పెద్ద పులి సంచరిస్తోంది. పులిని బంధించేందుకు రంగంలోకి రెస్క్యూ టీం దిగింది. ఆవుల్ని అటవీ ప్రాంతంలో వదిలారు ఫారెస్ట్ అధికారులు. అటవీ ప్రాంతంలో ట్రాప్ కెమెరాల్ని ఏర్పాటు చేశారు. డ్రోన్లు, ట్రాకింగ్ పరికరాల ద్వారా గాలిస్తున్నారు. పెద్ద పులి జాడ కోసం 24 గంటలు అధికారులు ట్రాకింగ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, పులి జాడ కోసం రెస్క్యూ టీం రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? సింధు, ఏదైతే తొడవపా నుంచి తరలి వచ్చిన ఏదైతే పెద్దపల్లి ఉందో గత నెలలో తూర్పుగోదావరి జిల్లాలో చాలా అడవుడి చేసిన పరిస్థితి ఉంది. ఊర్ల మీద పడి తిరిగి ఆవుల్ని, గేదెల్ని చంపిన పరిస్థితి. అయితే గత నెల 14వ తేదీన దాన్ని పట్టుకున్న తర్వాత దాన్ని అభయారణ్యంలో, పాపికొండల అభయారణ్యంలో ఫారెస్ట్ అధికారులు వదిలిపెట్టారు. అయితే అభయారణ్యంలో పాపికొండల అభయారణ్యం నుంచి ఆ పెద్దపుల్ని మళ్ళీ తిరిగి ప్రజారణ్యంలోకి వచ్చేందుకు, అంటే గ్రామాల మీదకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది. గత వారం రోజులుగా కూడా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో అనేక గిరిజన గ్రామాల్లో ఉన్న ఆవుల్ని, దూడల్ని కూడా చంపుతున్న పరిస్థితి కూడా చూసాం. అయితే అది ఇప్పుడు ఇక్కడ గంగవరం పోలవరం జిల్లాలోని గంగారం మండలం ఏదైతే ఏలేరు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఉందో, బ్యాక్ వాటర్ మొల్లేరు, మల్లవరం ప్రాంతాల్లో, అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్టుగా సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు దాన్ని పట్టుకునేందుకు ఇప్పుడు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 3 చోట్ల బోన్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆవుల్ని దాన్ని చంపుతుంది కాబట్టి, ఆవుల్ని తినేందుకు వస్తుంది కాబట్టి అక్కడ ప్రత్యేకించి ఆవులు కూడా ఫారెస్ట్ అధికారులు వదిలారు. దాదాపు 50 మంది సిసిఎఫ్ ఆధ్వర్యంలో 50 మంది ఫారెస్ట్ అధికారులు దానిపై నిఘా ఉంచి పర్యవేక్షణ చేస్తూ, ఎందుకంటే గతంలో అభయారణ్యంలో వదిలినప్పుడు దానికి ఒక జీపీఆర్ఎస్ సిస్టంలోని శాటిలైట్ లింక్ తోటి ఒక రాడ్ని ఏర్పాటు చేశారు. ఆ థ్రెడ్ ద్వారా దాని ఎక్కడెక్కడ తిరుగుతుందనేది కూడా అబ్జర్వేషన్ చేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో దాని కదలికలు తెలియట్లేదు. అయితే దాని కదలికలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత అది ఎక్కడైతే మసులుతుందో, ఎక్కడైతే సంచరిస్తుందో ఆ ప్రాంతంలో బోన్లు పెట్టి దాన్ని పట్టుకునే ప్రయత్నం కూడా ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు చేస్తున్నారు. ఒకవేళ ఫారెస్ట్ అధికారులు దాన్ని పట్టుకుని ఆ అభయారణ్యంలో లోపలికి వదలకపోతే కనుక మేమే చంపేస్తామని చెప్పేసి కూడా గిరిజనులు, ఈ మధ్యలో యువకులు కూడా హెచ్చరించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ పెద్ద పులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు. థ్యాంక్ యూ శ్రీరామూర్తి.